triplex villas at Kollur, APR Projects. ఈవినింగ్ విజిటింగ్ అవర్స్ లా అప్పుడు 1978 లా ట్విన్స్ ఉంటే కొంచెం ఆశ్చర్యం అందరికీ ఉంది హాస్పిటల్. అవును, ఒక అబ్బాయి ఒక అమ్మాయి లేకపోతే ఇద్దరు అబ్బాయిలు ఇట్లా పుడితే కొంచెం హ్యాపీగా ఉంటారు. అమ్మాయిలు అనేసరికి 5 గంటలకి ఈ రిసెప్షన్ ఇది విజిటింగ్ అవర్స్ లా అందరూ మాట్లాడుకున్నారు. ఒక అమ్మాయి ఇది ఇద్దరు అమ్మాయిలు పుట్టినారంట, రండి పోయి చూసుకొని వస్తామని. అదొక ఎగ్జిబిషన్. ఓకే. తర్వాత నేను HAL ఇండియన్ డివిజన్ లో పనిచేస్తా ఉంటాను. ఓకే. అప్పుడప్పుడు కొంచెం బాంబే పోయేటప్పుడు ఒక పబ్లిసిటీ వచ్చింది పేపర్లో, ఇట్లా అమ్మాయి కావాల్సింది ఒక పిక్చర్ లేను. అబ్బాయి నాయుడు గారు కన్నడ ఫిలం చాలా ఫేమస్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ విజయారెడ్డి గారు వాళ్ళు పేపర్లు వేసితే అప్పుడు బ్లాక్ అండ్ వైట్, స్టూడియోలో కూడా కలర్ ఫోటో లేదు. వీళ్ళిద్దరిది ఫోటో తీసి భార్య ఓ లెటర్ పంపించింది. నేను వచ్చిన తర్వాత చెప్పింది, ఇట్లా అయిందండి, నేను ఫోటో పంపించిన్నాను. అదంతా మనకి ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ, అయ్యో ఎందులో ఉండరు అట్లా అనుకున్నాను. తర్వాత ఒకరోజు సడన్ గా ఇంటర్వ్యూ వచ్చింది వుడ్లాండ్స్ హోటల్లో, రూమ్ నంబర్ 57. గుర్తుంది. నేనేమి మరి లేదు, రూమ్ నంబర్ 57 పోతామని అక్కడ పోయి చూస్తే ఒక 200-300 మెంబర్స్ క్యూలో నిల్చుకున్నారు ఆడిషన్స్ కి. అంత చిన్న పిల్లల్ని పిలుచుకున్న వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. నేను ఇద్దరు, వాళ్ళంతా ఒక్కొక్కరు. ఏమో చూస్తాం అని అటు పోతే మా టర్న్ వచ్చింది. అబ్బాయి నాయుడు గారికి నమస్తే సార్ అట్లా. వీళ్ళను చూసి వాళ్ళకి స్మైల్ ఇచ్చిరి. మా భార్య కూడా వచ్చింది. సరే కన్నడలో ఈ అమ్మాయిని అడిగి, నీ పేరు ఏమేమి? నా పేరు ప్రమోదిని అనింది. ఓకే. ప్రశాంతిని అనింది. సరే అనేసి, నీకేం తెలుసు? నాకు డాన్స్ అంతా తెలుసు, యాక్టింగ్ అంతా చేస్తాను అట్లా అనింది. అప్పుడు మా భార్య గారు బేడ కృష్ణ రంగినాట సీరియల్ బుద్ధుంటే ఇది డాన్స్, ఇది కృష్ణ, నేను కృష్ణ, ఆమె రాధా మా అమ్మ సింగర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ముందు మన పర్ఫార్మెన్స్. తర్వాత వీళ్ళిద్దరిని చూసి అయ్యో వీళ్ళు దీన్ని ఇక్కడ కూకుపెట్టు వేరే వాళ్ళంతా ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరికను థమ్స్ అప్ తీసుకొని వచ్చి. అప్పుడు నేను అనుకున్నాను, ఓ ఏమో ఉంది మనకి, పర్వాలేదు అట్లా నా మనసులో నాకు. తర్వాత అంత అయిన తర్వాత నేను చెప్పి పంపిస్తాను నీకు అని అడ్రస్ అంతా తీసుకున్నాను. అయింది, 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, 5 నెలలు అయింది, 6 నెలలు అయింది. సినిమా వాళ్ళే అంతా ఊరికే అంతా చేస్తారు, మనకి అక్కడే పంపిస్తారు. ఒకరోజు సడన్ గా అక్కడ సరిగమ విజయ్ అని ఫేమస్ వాడు, ఇప్పుడే 15 days అయింది చనిపోయినాడు. వాళ్ళకి మా ఇల్లు తెలుసు. ఓ కార్ వచ్చింది, ఆ కార్ని తీసుకొని మా ఇంటి దగ్గర వచ్చారు. విజయారెడ్డి గారు పంపించినారు, మీరు రావాలంటే. ఫోన్ లేదు అప్పుడు, మాకి ఫోన్ కావాలంటే చాలా కష్టం. అప్పుడు ఫోన్లు దొరుకుతా ఉండలేదు. అది ల్యాండ్ లైన్. 1986 తర్వాత తవరం అనే ఫిలంకి ఈ షూటింగ్ వచ్చేసి గాంధీ బజార్లో ఉండే. అప్పుడు ఈ అమ్మాయికి 2 పండ్లు పడిపోయింది. 7 ఏళ్ళలో పండ్లు 2 ముందర సరిగా పడిపోతేనే అబ్బాయి నాయుడు గారు, అయ్యో పళ్ళు పడిపోయింది, ఇప్పుడు ఏం చేసేది రెడ్డి గారు అని విజయారెడ్డి గారు. నేను మెయింటైన్ చేస్తాను, పర్వాలేదు అట్లా. నేను దీనికి చెప్పింది, హుషారు దీంట్లోనూ అంతే, నగినప్పుడు ఇంతే ఉండాలా, ఈయన మాత్రం నవ్వుకోడు, అట్లనే ఫాలో చేసి వాళ్ళు ఎంత డాడీ చెప్పేశారు. అది ఇంకా మాట తీరకూడదు. కంప్లీట్ అంత స్మైల్ అనే చేసుకుని పోయి. ఆ ఫోటో కూడా అక్కడ ఉంది. అదే బ్యాక్ సైడ్ అక్కడ చిన్న ఫోటో భారతి గారు,
విష్ణువర్ధన్ భారతి గారు yeah, yeah, అండ్ yeah. మన యాక్షన్ Okay. కింగ్ అర్జున్ గారు ఉన్నారు కదా, వాళ్ళ మావయ్య రాజేష్ గారు, ఓకే కళ్యాణ్ కుమార్ గారు, ఓకే. వాళ్ళతో పాటు ఉన్నాను కదా. అది ఇప్పుడు అప్పుడు first అనిపించిందా పుట్టింది అమ్మాయిలైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు కాదు ఇక్కడ, అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఎవరైనా. చెప్పింది 100%. ఇక్కడి నుంచి అందరూ తెలుసుకోవాలంట. అమ్మాయిలు ఉంటే ఏమో అట్లా అనుకున్నారు, అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ వాళ్ళ దేవుడు రాసిండేది సరిగా వచ్చిందంటే వాళ్ళని ఎక్కడ ఎంత దూరం పోతారో అనేది మనకి ఏమీ తెలియదు. నేను నా కష్టాలని వాళ్ళకి ఎవరికి పంచుకోలేదు. ఎంత కావాలన్నా సుఖంగా అంత సుఖంగానే పెట్టుకొని వస్తాయి, వాళ్ళకి ఏమీ తెలియదు. అట్లా సార్ నేను అయితే మంచిదిగా వాళ్ళ అమ్మ బాగా డాన్స్ నేర్పించి యాక్టింగ్ నేర్పించి వాళ్ళ అమ్మనే వాళ్ళకి మెయిన్ చేసి బేబీ ఆర్టిస్ట్గా వచ్చింది. ఓకే. ఫస్ట్ తౌరం అనే 100 days పారింది. మన వినోద్ రాజ్ గారు ఉన్నారు కదా, అవును అవును. వినోద్ రాజ్ అనే పాత హీరో, ఆయనది కన్నడలో ఫస్ట్ సినిమా అది ఓకే. తవరుమనే అని. Hmm. అది వినోద్ ఆళ్వా గారు, అక్కడ వినోద్ ఆళ్వా అని, ఇక్కడ మన వినోద్ కుమార్ వినోద్ కుమార్ కుమార్ గారు. వినోద్ ఇక్కడ వినోద్ కుమార్ గారు. వినోద్ కుమార్ వినోద్ ఆళ్వా. వినోద్ ఆళ్వా. ఫస్ట్ మీరు వచ్చారా ఇండస్ట్రీకి? మీరు వచ్చారా? నేనే. మీరే వచ్చారు. అప్పుడు కూడా షూటింగ్ కి వెళ్ళేటప్పుడు మా నాన్న మా అమ్మ తిను నలుగురు వెళ్ళేవాళ్ళం అంతే. షూటింగ్ కి. ఫస్ట్ Hmm. ఎలాంటే ఇంట్లో ఒక కొత్త ఇది కదా షూటింగ్, అప్పుడు తిని ఏడ్చేది, తను మాత్రం మేకప్ ఆడిషన్ నాకు అయింది, అన్ని నేను చేశాను కానీ సెలెక్ట్ అయింది ఈమె. ఓకే. అంటే అప్పుడు సాంగ్ షూటింగ్ ఒకటి ఉంది, అంటే అది యూట్యూబ్ లో కూడా ఉంది ఆ సాంగ్, చిన్నదంతా హుడిగిగే ముత్తినంతా హుడుగా బేకు అని. ఓకే. ఆ సాంగ్ లో నాకు ఒక పెళ్లి సీక్వెన్స్ జరుగుద్ది. అంటే చిన్న పిల్లలకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందని హీరో హీరోయిన్, అంటే యంగ్ వర్షన్ ఆఫ్ హీరో హీరోయిన్స్ మేము. ఆ పెళ్లి జరిగేటప్పుడు తిను వెనకాల నిలబడింది, Hmm. నాకు ఆ కాస్ట్యూమ్ కావాలి, నేను మేకప్ వేసుకోవాలి అంటే మా నాన్న డైరెక్టర్ దగ్గర, పాప ఇద్దరు ట్విన్స్, ఒక అమ్మాయి హర్ట్ అవుతుంది అంటే, సరే తనకు మేకప్ వేసి పక్కనే నిలబెట్టు పూలు తట్టించి దాంట్లో పూలు పండ్లు పెట్టి ఓకే. తీసుకున్నాను. సూపర్. అది సో ప్రశాంత్ గారు నాన్న ఒక మాట అన్నారు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని. ఈవెన్ అమ్మతో సహా అందరూ డిసప్పాయింటెడ్, అయ్యో ఇద్దరు ఆడపిల్లలు పుట్టేశారు నాకు అని. కనీసం మిమ్మల్ని చూడడం కూడా చూడలేదని చెప్పారు. బట్ నాన్న కడుపున 9 పుట్టారు, కానీ 9లో మీ ఇద్దరు అంటే ప్రాణం అని చెప్పినప్పుడు ఏమనిపించింది అసలు ఫస్ట్ టైం? చాలా సంతోషం అవుతుంది. ఎప్పుడు చెప్పలేదా? ఫస్ట్ టైమా? లేదు, ఎప్పుడు చెప్తానే ఉంటారు, కానీ ఈరోజు ఇంకా చెప్పారనమాట. లైక్ ఏం సంతోషం అంటే, ఇక్కడ మా అమ్మ వచ్చి చాలా లైక్ హార్ట్ లోనే ఉండాలి, పిల్లలు ఇద్దరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా డ్రీమ్. తన వచ్చి మంచి క్లాసికల్ డాన్సర్ అనమాట. ఆ కాలంలో తను కూడా మూవీలో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే తనకు, కానీ ఆ టైంలో ఎంకరేజ్మెంట్ లేదు కదా. సో అందుకోసం పెళ్లి చేసేసారు వాళ్ళ ఇంట్లో. కానీ మా అమ్మకైతే నా పిల్లలు ఎవరైనా ఒక్కరు ఆర్టిస్ట్ గా ఉండాలి అని చాలా ఇష్టం అనమాట. అది మా పెద్ద అక్కకి ట్రై చేశారు. మా పెద్ద ఇంకొక అక్క ఉన్నారా? మేము ముగ్గురు ఆడపిల్లలు, ఒక అన్నయ్య. అన్నయ్య ఇప్పుడు చూసారు కదా, ఓకే. ఒక అన్నయ్య, ముగ్గురు. ఫస్ట్ అక్క, ఫస్ట్ అక్క, తర్వాత అన్నయ్య, సెకండ్ మా అన్నయ్య, థర్డ్ లాస్ట్. మరి ఎందుకు మీ వైఫ్ డిసప్పాయింటెడ్? ఆల్రెడీ అబ్బాయి పుట్టాడు కదా అదే ముందు. చెప్తున్నాను. ఆ కాలంలో 70s అదంతా అంటే కొడుకు కొడుకు కొడుకుంటే చూసుకుంటాడు మా ఫ్యూచర్ అనేది ఒకటి ఉండేది కదా. ఆర్టిస్ట్ కావాలి. ఉమ్. కొడుకు మా అక్కని ట్రై చేశారు. ఆర్టిస్ట్ పక్కన పెడితే ఆ కాలంలో ఆడపిల్లలు అనేది ఒక భయం, భారం. వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వీళ్ళకి మనం అన్ని చేసి పెట్టాలి, ఎలా వీళ్ళని మన ఫ్యూచర్ ఏంటి అనేది ఒక భయం అప్పుడు. ఆడపిల్ల లేకపోతే మనుగడ లేదు, మనిషి లేడు కదా. లేదు, అది అంటే నేను అనేది అక్సెప్ట్ చేసుకుంటారు. బట్ ఆ కాలంలో వాళ్ళ అత్తలు, వాళ్ళ అమ్మ ఏంటి ఆడపిల్లల, అయ్యో ఇంకా కష్టమేలే, చూసుకోవాలి, చేయాలి అనేది ఉండేది కదా అప్పుడు. అందుకే నేను ఫస్టే ఒక మాట చెప్పాను మీకు, జయమ్మ సిస్టర్, అయ్యో పాప 2 ఆడబిడ్డలు మీకు. ఒక ఆవిడ బర్త్ ఇచ్చింది, ఎంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఇందులో, అయ్యో పాపం అంటే. ఆ కాలంలో ఇంత ఎక్స్పోజర్ లేదు కదా. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆడపిల్లలే బెస్ట్, ఆడపిల్లలే బెస్ట్ అని చెప్తారు. నాకు ఒకే ఆడపిల్ల, నాకు ఇంకొక మగపిల్లనే వద్దు. మాకు మా ఆయనకి పెళ్ళయ్యేటప్పుడు మేము ఒకటే డిసైడ్ చేసుకున్నాం, ఫస్ట్ బాయ్ పుడితే ఇంకొక ఆడపిల్ల డెఫినెట్ గా కావాలి, బట్ ఫస్ట్ ఆడపిల్ల పుట్టేస్తే ఇంకా మనకి స్టాప్ అని. అంటే మా ఆయనకి నాకు ఆడపిల్లే కావాలని, ఒకే పాప, అలా ఒక ఇది.
ఒక బేబీ చాలు అని అనుకున్నాము. అది బాయ్ పుడితే సెకండ్ గర్ల్కి వెళ్ళాలి. గర్ల్ కావాలి కంపల్సరీ. ఫస్ట్ గర్ల్ పుట్టేసింది కాబట్టి మనకి బాయ్ వద్దని డిసైడ్ చేసుకున్నాం. ఓకే, ఏం చేస్తుంది ఇప్పుడు పాప? పాప కాలేజ్ చదువుతుందండి. కాలేజ్ చదివే పాప ఉందా మీకు? అనిపించట్లేదా? మీరు సంతూర్ మమ్మీ లాగా ఉన్నారు. థ్యాంక్ యూ రోషన్ గారు, పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేసారు నాకు.